యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారా? దేవుని ఆశీర్వాదం మీకు ఐశ్వర్యాన్ని ఇస్తాయి. ఎవరెవరు ఫైనాన్షియల్ ప్రాబ్లంలో, ఆర్థిక ఇబ్బందులు, అప్పుల సమస్యలతో వడ్డీ మీద వడ్డీ కట్టుకుంటా బయటికి రాని ఇబ్బందికరమైన బంధకంలో ఉన్నారో మీకు త్వరలో దేవుడు విడుదల ఇవ్వబోతున్నాడు. అలాగే మీ మ్యారేజెస్ విషయంలో ఏదో ఆటంకం ఉన్నా దేవుడు దాన్ని తొలగించబోతున్నాడు. మీకు ఎవరికైనా హెల్త్ ఇష్యూ ఉంటే, దీర్ఘకాలంగా బాధపడుతూ ఉంటే మీకు దేవుడు స్వస్థత ఇవ్వబోతున్నాడు. దేవునికి అద్భుత కార్యం, ఆశ్చర్యకార్యం జరగబోతున్నాయి. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం నిర్గమకాండ 23వ అధ్యాయం 25వ వచనం, నిర్గమకాండ 15:26. దేవుని బిడ్డలారా, ఐగుప్తు దేశం నుండి మరలా అబ్రహాము తన భార్యతో బయలుదేరి వచ్చాడు. వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వెండి బంగారముతో పంపిస్తున్నాడు. ఆదికాండం 13వ అధ్యాయం 2వ వచనం. జరిగిన నష్టానికి దేవుడు పరిహారం చేస్తున్నాడు. చూడండి, ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలు ప్రజలు బయలుదేరుతున్నప్పుడు కేవలం విడుదల పొందుకొని రాలేదు. నిర్గమకాండం 12వ అధ్యాయం 1 నుండి 35 వచనాలు చదివితే వాళ్ళు కేవలం విడుదల పొందుకొని రాలేదు. విడుదలతో పాటు 35వ వచనం చెప్తుంది, వాళ్ళ ఐగుప్తు దేశం యొక్క వెండి బంగారంతో వచ్చారు. వాళ్ళు అడగగానే ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు ఇదే సంఘటన తన పితరుల జీవితంలో, ఇదే సంఘటన దేవుని బిడ్డలారా అబ్రహాము యొక్క జీవితంలో కూడా మనం చూస్తున్నాం. దేవుడు భార్యని దుర్మార్గుల చేతులను విడిపించి అబ్రహాం చేతికి తిరిగి ఇచ్చాడు. ఇక్కడతో ఆగిపోలేదు. ఐగుప్తు నుండి బయలుదేరుతున్నప్పుడు వెండి బంగారముతో బయలుదేరారు. ఆదికాండ 12వ అధ్యాయం 16 నుండి 18 వచనాల్లో మనం చూస్తున్నాం. అవును దేవుని బిడ్డలారా, ఒక మేలేమో షారాను తిరిగి తీసుకోవటం, సమకూర్పు. ఇంకొక మేలేమో దేవుని బిడ్డలారా భూసమ్మతంగా దేవుడు ఆశీర్వదించటం. జకర్యా గ్రంథం 9:12లో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే నీకు 200గా మేలు చేస్తాను. ఇదే విషయం మనము యోబు జీవితంలో కూడా చూస్తున్నాం. యోబు శత్రువుల చేతిలో సమస్తాన్ని పోగొట్టుకున్నాడు. దేవుడు దాన్ని తిరిగి ఇచ్చినప్పుడు పిల్లలను దేవుడు ఇచ్చాడు, తిరిగి ఇచ్చాడు. అంతేకాదు, పోగొట్టుకున్న వాటంటే దేవుడు తిరిగి ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళు ఏది పోగొట్టుకున్నాడో అది ఇవ్వలేదు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదివితే యోబు పోగొట్టుకున్న సమస్తాన్ని 200గా దేవుడు తిరిగి ఇవ్వటాన్ని మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. ఈరోజు శత్రువుల చేతిలో నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మిమ్మల్ని నమ్మించి మోసం చేసి కొన్ని కోట్ల రూపాయలు తన్నుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంతేకాదు, మీరు మీ బిజినెస్ పార్ట్నర్ చేత మోసపోయి ఉండవచ్చు, మీ లైఫ్ పార్ట్నర్ చేత మోసపోయి ఉండవచ్చు. దేవుని బిడ్డారా, మీరు ఆత్మీయంగా, భూసంబంధంగా, పరసంబంధంగా మోసపోయి ఉంటే, ఏదైనా మీ చేతుల నుండి వెళ్ళిపోయి ఉంటే, చిన్న వస్తువులు కూడా మీరు పోగొట్టుకుంటే దేవుడు అన్నిటినీ 200గా దేవుడు తిరిగి ఇవ్వబోతున్నాడు. 200 ఆశీర్వాదాలు ఈ రోజున మీ జీవితంలో ప్రారంభించబడబోతున్నాయి. అందరికంటే మీరు ఒక విశేషమైన వారుగా దేవుడు చేయబోతున్నాడు. అసాధారణమైన అద్భుతమైన కార్యం దేవుడు చేయబోతున్నాడు. ఇంకా మీకు దుఃఖపడరు, ఇంకా మీరు బాధపడరు. ఒక్కసారి మీరు పడిపోయారు, వాస్తవమే. ఇప్పుడు దేవుడు లేవనెత్తుతున్నాడు. మీ మీదకి యెహోవా మహిమ ఉదయించబోతున్నాయి. లేవనెత్తబడిన ప్రతి ఒక్కరు యెహోవా మహిమను చూస్తారు. శత్రులు జయం పొందరు. థ్యాంక్ యూ లార్డ్. భూమిని కడిగి చీకటి కమ్మబోతున్నాయి. యెహోవా వెలుగు మీ పైకి రాబోతుంది. ఇదే కాదా దేవుడు మీతో మాట్లాడింది. దేవుడు మనం ఆశీర్వదించబోతున్నాడు, విడుదలవ్వబోతున్నాడు. ఒక చిన్న ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, ఈ మంచి సమయం కొరకు వందనాలు ప్రభా. ఇప్పుడే కట్టు నుండి, పాపపు కాడి నుండి విడుదల చేయండి ప్రభా. ఇప్పుడే తండ్రి పోగొట్టుకున్న వాటి అన్నిటికీ 2 పాలు తిరిగి దయచేయండి ప్రభా. 200 మేలు దయచేయండి ప్రభా. ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. దేవుడు మనల్ని దీవించును గాక.